హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పాప కోసమని డ్రై ఫ్రూట్స్ పౌడర్ తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, పుచ్చగింజలు 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆల్మండ్స్, బాదం పప్పు, క్యాష్యూ, జీడిపప్పు, పీనట్స్, పల్లీలు, తర్వాత పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, తర్వాత కొంచెం వామ, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. స్టమక్ పెయిన్ కానీ గ్యాస్ ప్రాబ్లం అట్లా ఏమి రాకుండా ఉండడం కోసం కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత స్వీట్ కోసమని ఎండు ఖర్జూర వేసుకున్నాను. తర్వాత టేస్ట్ కోసం ఇలాచి, ఒక కొబ్బరి కుడక తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్లా అయ్యేంత వరకు పట్టుకొని అన్నీ ఒక పెద్ద దాంట్లో వేసుకొని తర్వాత లాస్ట్కి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదని నేను స్కిప్ చేశాను. మీరు ఉంటే వేసుకోవచ్చు. పాలల్లో అయినా ఏదైనా జావా ఏదైనా చేసినప్పుడు అందులో 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకొని తినిపిస్తే బాగుంటుంది. కొంచెం ఎండు ఖర్జూర వేసాం కాబట్టి స్వీట్ కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ప్లస్ హెల్దీ కూడా. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకొని ఒక దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు చిన్నగా మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. మెత్తటి పౌడర్లా అయింది కాబట్టి ఇప్పుడు లడ్డుల్లా చేసుకున్నా బాగుంటాయి. వాళ్ళు ఏడ్చినప్పుడు ఒకటి ఇచ్చినా తినుకుంటూ ఆడుకుంటారు. ఇదంతా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. నా దగ్గర చిన్నది ఉందని ఇందులో పెట్టేశాను. మిగతాదంతా ఒక పెద్ద స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. రోజు మార్నింగ్ నేను రాగి జావా లేకపోతే జొన్న జావా చేస్తాను. అందులో 2 లేదా 3 స్పూన్స్ వేసి తినిపిస్తాను. బాగుంటుంది, తింటుంది మంచిగా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.